హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. నేను నా డేని ప్లాంట్స్కి వాటరింగ్తో స్టార్ట్ చేశాను. సో రీసెంట్గా మన వ్యూవర్ ఒకరు ఈ వాటర్ స్ప్రే గురించి అడిగారు. సో నేను ఈ వాటర్ క్యాన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను నేను. సో దీంట్లో మనకి ఒక 1.5 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుందండి ఈ వాటర్ క్యాన్లో. సో వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఉంది కదా, సో దీంతో ఏంటి అంటే ఇలా పుల్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ప్రెషర్ అనేది సెట్ అవుతుంది. సో మనకి ఫ్రంట్గా ఉండే ఆ బ్రాస్ది నాబ్లా ఉంది కదా, సో దాన్ని మనం టర్న్ చేసినట్లయితే మనకి ఎంత వాటర్ ప్రెషర్తో కావాలి అని చెప్పి అండ్ ఎలాంటి మోడ్లో కూడా కావాలి అని మనం సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్లాంట్స్కి అంతటికీ కూడాను నేనైతే మిస్ట్ అనే ఈ ఆప్షన్ని యూస్ చేసుకుంటాను. సో దాని ద్వారా ఏంటి అంటే ప్లాంట్స్కి అన్నిటికీ కూడా నీట్గా వాటరింగ్ అవుతుంది. నేను ప్లాంట్స్కి ఇలా డైలీ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల ఏంటి అంటే ఆకుల మీద ఉండే ఆ డస్ట్ అదంతా కూడాను వెళ్ళిపోయి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా అవి కూడా వెళ్ళిపోతాయండి అవన్నీను. సో దీన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలా చేస్తే ఏమైనా గాలి వచ్చినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మా ఇంట్లో అయితే 2 వెరైటీస్ ఆఫ్ హైబిస్కస్ ప్లాంట్స్ ఉంటాయి, బట్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ పాట్. సో దీనికి రీసెంట్గా ఒక వైట్ కలర్ ఫంగస్లా వచ్చిందనమాట. సో దానికి నాన్న వచ్చినప్పుడు బెంగళూరులోని ఫెర్టిలైజర్స్ యూస్ చేశారు. సో ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల ఫంగస్ మొత్తం పోయింది. సో ఆ ఫంగస్ ఉన్నప్పుడైతే అసలు ఒక్క పువ్వు కూడా రాలేదు అండ్ ఆకులన్నీ కూడాను ఎల్లోయిష్ కలర్లో టర్న్ అయిపోయి. సో నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నాన్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల ఇది మళ్ళీ రీసెంట్గా చిగురు అదంతా వచ్చి ఇప్పుడైతే మందార పువ్వులు బాగానే వస్తున్నాయండి. దీనికి డైలీ ఒక 1 అలా వస్తూ ఉంటుంది దీనికి. సో నేనైతే ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉంటే ఈరోజు సాటర్డే కదా, కన్నా ఏమో నాకు నీట్గా కాఫీ పెట్టి తీసుకొచ్చారు. వీకెండ్స్లో యూజువల్గా తనే కాఫీ చేసి నాకు ఇస్తారు. తన చేతి కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా ఉంటుంది, టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను కాఫీ తాగుతూ ఉంటే తను రిమైనింగ్ ప్లాంట్స్కి కూడాను ఇలాగా వాటరింగ్ చేస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి అయితే నేను వేసుకున్నాను. ఇడ్లీ పిండి బాగా ఫర్మెంట్ అయిందండి అండ్ దాంతోపాటు పెరుగు కూడా తోడు పెట్టుకున్నాను. సో అత్తయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడాను నాకు తోడు కోసం అని చెప్పి కొంచెం పెరిగిస్తారు. అది తెచ్చుకొని నేను సేవ్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. పెరుగు చాలా టేస్టీగా వస్తుంది. ఈ మధ్య షాంపూస్ ఎక్కువగా యూస్ చేయకూడదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు. సో దానికోసం అని చెప్పి కుంకుడికాయ రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ పూజలోకి అయితే ఇక్కడ మందార పువ్వులన్నీ కూడాను రెడీగా ఉన్నాయండి. నాకు యూజువల్ డే కంటే కూడాను సాటర్డే అనేది కొంచెం హెక్టిక్గానే ఉంటుంది, ఎందుకంటే క్లీనింగ్ అంతా ఉంటుంది కనుక. సో ఈ వ్యూ అయితే మాకు కిచెన్ విండోలోంచి కనిపిస్తుంది. మా పక్కనే ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఉంటుంది. ఈరోజు వీడియోలోనైతే సాటర్డే క్లీనింగ్ ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. సో దానికంటే ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటాం మనము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకొని నీట్గా పొట్టు తీసుకొని మనము ఇందులో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. నేను ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా కూడాను యూజువల్ కంటే కూడా కొంచెం ఎక్కువగా మనము వెల్లుల్లిపాయ తీసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటామండి. అండ్ అదే కళాయిలోని కొంచెం మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కూడా వేపాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని బాగా వేపుకుంటాము. సిమ్లో పెట్టుకుంటేనే బెటరు, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కనుక అంత బాగోదు. అవన్నీ చల్లారడానికి వేరే ప్లేట్లోకి తీసుకొని మిక్సీ వేసి నేను పోపు వేసేస్తాను. సో చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఫస్ట్ అయితే నా క్లీనింగ్ అనేది బెడ్షీట్స్తో స్టార్ట్ చేస్తాను నేను. సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తాను. చేంజ్ చేసేసి బెడ్ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా, సో టేబుల్ పైన ఉండే ఈ బెడ్ ల్యాంప్ని అలానే ఆ వాజ్ని కూడాను నీట్గా ఒక వెట్ వైప్ క్లాత్తోని వైప్ చేసేస్తాను నేను. సో 2 వీక్స్కి ఒకసారి మాత్రం మిస్టర్ మజిల్ యూస్ చేస్తానండి నేను. సో మిస్టర్ మజిల్ యూస్ చేస్తే నీట్గా ఇంకొంచెం బాగా అవుతుంది. బట్ అంత డస్ట్ ఉండదు కనుక నేను డైలీ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను కనుక అంత ఎక్కువ డస్ట్ ఉండదు. ఈ ఇంకొక సైడ్ బెడ్ టేబుల్ పైన అయితే ఇలా క్యాండిల్ హోల్డర్ ఉంటుంది అండ్ దాంతోపాటు రౌటర్ ఉంటుందన్నమాట. సో ఈ రౌటర్కి వైర్స్ అవన్నీ ఉంటాయి కనుక ఇషాని ఉంటుందని కొంచెం ఆ సైడ్కే పెట్టేస్తానండి నేను. బెడ్ ఫ్రేమ్కి ఉన్న హెడ్ బోర్డ్ని కూడా నేను ప్యారల్గా క్లీన్ చేసేసుకుంటానండి. సో మా హెడ్ బోర్డ్కి అయితే కుషన్ ఉంటుంది. సో నాకు డస్ట్ ఉంటే నాకు అంత ఎక్కువ నచ్చదనమాట. సో అందుకని చెప్పి అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడైతే బాల్కనీలోని వామాక్ చెట్టు చాలా బాగా వచ్చింది అండ్ దాంతోపాటు రోజ్ ప్లాంట్స్ కూడాను రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అన్నమాట. సో ఇంకొక వైపు అయితే రోజ్ బడ్ వచ్చింది. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా కూడాను ఇది వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ తినేస్తున్నాను నేను. సో యూజువల్గా అయితే సాటర్డేస్ ఫస్ట్ దేవునికి దండం పెట్టుకొని తింటాను. కాకపోతే కొన్ని సాటర్డేస్ వర్క్ క్లీనింగ్ అది ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసేస్తానండి. దాని తర్వాత రిమైనింగ్ పనులు చేసుకుంటాను. మా బెడ్కి ఆపోజిట్లో ఇలా ఇషాని సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవి కూడాను నేను నీట్గా డస్టింగ్ చేసేస్తాను. చాలా వరకు ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడాను ఇషానికి నేను గిఫ్ట్ చేసినవి యూఎస్లో. కొన్ని అయితే మాత్రము లైక్ 1 or 2 అనేవి వాళ్ళ పెద్దమ్మ యూఎస్లో ఉంటారు, ఆవిడిచ్చారు. అండ్ దాంతోపాటు వాళ్ళ అత్త కూడాను లండన్ నుంచి వచ్చినప్పుడు ఒక 2 సాఫ్ట్ టాయ్స్ అయితే పంపించారు. ఇషానికి నాకు సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఇలా వెరైటీ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కలెక్ట్ చేసి తనకి ఇలా నీట్గా సర్ది పెట్టడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. నాకు ఈ టాయ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది మా వదిన పంపించారు లండన్ నుంచి. భలే డాన్సింగ్ డాల్ లాగా ఎంత బాగుంటుందో ఇదైతే నాకు చాలా ఇష్టం ఇది కూడాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత కన్నా నాకు హార్లిక్స్ ఇచ్చి ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అవ్వమన్నారు. ఈలోపు తనైతే ఫ్యాన్స్ కూడా క్లీన్ చేశారు. ఫ్యాన్స్ అనేవి నేను మంత్లీ ఒకసారి మాత్రమే క్లీన్ చేసుకుంటానండి. అండ్ రిమైనింగ్ బెడ్రూమ్స్లో మాకు అంత ఎక్కువ ఫర్నిచర్ ఏం లేదు. టీవీ యూనిట్ దగ్గర ఇంకెప్పుడైనా ఎలా క్లీన్ చేస్తాననేది ఒకసారి నేను పోస్ట్ చేస్తాను నేను. ఈ లోపు అయితే నెక్స్ట్ నేను ఒక చిన్న నలుగు పిండిలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక బౌల్ తీసుకుంటాము. ఫస్ట్ ఆ బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకుంటాము, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అండ్ ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పైన ఏమైనా డర్ట్ అదంతా ఉంటే చాలా బాగా పోతుంది. ఇది ఎప్పుడో పాతది మన అమ్మలు చేసిందేనండి. నేను కూడా సేమ్ ఇషానికి నాకు అని చెప్పేసి అన్నట్లు ఇది ప్రిపేర్ చేస్తున్నాను నేను. అండ్ దీంట్లో ఒక చిన్న 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యూస్ చేయండి. పసుపు అనేది జస్ట్ ఓన్లీ మనకి బ్రైట్నింగ్ కోసం, మీకు అది కావాలి అంటే మనం యూస్ చేయొచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట, స్కిప్ చేసేయచ్చు అది. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని నేను వాటర్తోని మిక్స్ చేసుకుంటాను అనమాట. సో నేను ఇందులో మనకి పడుతుంది అంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు మిల్క్ యూస్ చేస్తే పైన చిన్న పింపుల్స్లా వచ్చేస్తాయండి. సేమ్ ఇషానికి కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో అందుకని చెప్పి మేము మిల్క్ యూస్ చేయము. ఇద్దరికి కలిపి వాటర్తో మిక్స్ చేసుకొని ఒక కోకోనట్ ఆయిల్ కూడా తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం అది కోకోనట్ ఆయిల్ పెడితే నీట్గా మనకి నలుగంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. రెడీయా నువ్వు?
ఏ చిక్క 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 చిక్క. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నీట్గా పూజ గదిలోకి వచ్చి పూజ చేసుకుంటాను. సో నేను థర్స్డే ఈవినింగ్ కానీ లేదంటే ఫ్రైడే మార్నింగ్ కానీ దేవుని గదిని ఒకసారి క్లీన్ చేసుకుంటానండి నేను. సో ఇది ప్రతి వీక్ చేస్తాను నేను. ఎందుకంటే సాటర్డే మనం చేసుకోవచ్చు, కాకపోతే మేము మంత్లో 2 సాటర్డేస్ మాత్రమే ఇంట్లో ఉంటాము. మిగిలిన 2 వీకెండ్స్ మేము బయటకు వెళ్ళిపోతూ ఉంటాము. ప్రజెంట్ అయితే సమ్మర్స్ కదా, సో అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఈ సాటర్డే అయితే ఫస్ట్ నీట్గా దేవుణ్ణి అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకున్నాను నేను. ఇక్కడైతే పువ్వులతో నీట్గా డెకరేట్ చేసుకున్నాను దేవుణ్ణి. సో ఈ పువ్వులన్నీ కూడాను మా అపార్ట్మెంట్లో ఉంటాయి. నేను యూజువల్గా అయితే చామంతి పువ్వులు అలానే మల్లెపూలు ఇవన్నీ కొంటూ ఉంటాను. కాకపోతే ఈ మధ్య కొంచెం బయటకు వెళ్ళలేదు, అందుకని చెప్పి అపార్ట్మెంట్లో పువ్వులు తెచ్చుకొని ఇలా నీట్గా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను నీట్గా ధూపం వేసుకుంటున్నాను. ఈ ధూపం అనేది ఒక్కొక్కసారి నేను గుగ్గిలం సాంబ్రాణితో వేస్తూ ఉంటాను, లేదు అంటే మనకి బయట రెడీమేడ్ కప్స్ దొరుకుతాయి కదా, ఆ కప్స్ కూడా వేస్తూ ఉంటానండి. అది కూడా చాలా బాగుంటుంది. డీమార్ట్లో నైవేద్య అనే బ్రాండ్ దొరుకుతుంది. ఆ కప్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది మనకి. సో ఎప్పుడైనా సరే మైండ్ బాగాలేదు అన్నప్పుడు ఇలా నీట్గా మనం ధూపం వేసుకొని దేవునికి దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇది నా రూము. సో మ్యాక్సిమం అన్ని రోజుల్లో కూడాను మ్యాక్సిమం టైం నేను విండోస్ని క్లోజ్ చేసే ఉంచుతాను. ఎందుకంటే బయట నుంచి బాగా డస్ట్ వస్తుంది. మార్నింగ్ ఒక 10 వరకు అయితే మాత్రం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అండ్ దాని తర్వాత క్లోజ్ చేస్తాను. సో అంతా కూడా అయిపోయిన తర్వాత డస్టింగ్ అంతా అయిపోయాక ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో నాకు కూడా అంతేనండి. ఎప్పుడైనా మనం ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని దేవునికి దండం పెట్టుకొని ధూపం వేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఫీల్ అవుతాం అన్నమాట. సో మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ లంచ్లోకి అయితే కన్నా వెజిటబుల్ పలావ్ చేశారు. మిల్ మేకర్ పలావ్ అని కూడా అంటారు. తను చేసే ఈ పలావ్ అంటే నాకు చాలా ఇష్టం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత బయట రైడ్కి వెళ్ళాము. సో ఈ మధ్య బెంగళూరులో ఏంటంటే ఈవినింగ్స్ చాలా బాగుంటున్నాయి. కొన్ని ప్లేసెస్లో రెయిన్ కూడా వస్తుందంట. సో అలా మేమిద్దరం కూడా బయటికి వెళ్ళాము, మా ముగ్గురం కూడాను. అండ్ డిన్నర్లోకి సాంబార్ ఇడ్లీ అండ్ దోశ తినేసాం అనమాట బయటని. మైదా
వద్దు ఇవ్వరు నీకు నీకెందుకు ఇది సో ఇదండి నా క్లీనింగ్ రొటీన్. ఈసారి ఇంకా రిమైనింగ్ రూమ్స్ కూడా ఎలా క్లీన్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.